శ్రీరామ రామేతి మనోరమే రమే రమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అభ్యాసం అంటే పుస్తకాలను చదవడమే కాదు, జీవితాన్ని కూడా చదవడం. జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. ప్రతిదాన్ని బోధించడానికి ఎవరో ఒకరు గురువు ఉంటారు. గురువు అంటే గుణాల బోధకుడు అని అర్థం. మన పరమానందయ్య గారు ఆశ్రమంలో కూర్చొని తన శిష్యులతో సంభాషణ చేస్తుండగా అతనికి ఒక విషయం గుర్తొస్తుంది. మరుసటి రోజు శ్రీరామనవమి అని. పిల్లలు, రేపు మనం శ్రీరామనవమి పండగని చేసుకుందాం అని చెప్తారు. ఆ మాటలు విన్న భుక్తి అనే శిష్యుడు, గురువుగారు, శ్రీరామనవమి అంటే పులిహోర, పాయసం, అప్పం అన్నీ చేసుకొని తింటారు కదా, అదే కదా శ్రీరామనవమి పండగ అంటే అని ఆనందంగా అడుగుతాడు. ఆ మాటలు విన్న ముక్తి నవ్వుతూ, ఒరేయ్ భుక్తి, నీకు దేవుడంటే భోజనమే కనిపిస్తుందా ఏంట్రా? శ్రీరాముడు మనకి ధర్మాన్ని బోధించాడురా, మనం కూడా ఆయనలా నడవాలిరా, అంతే కదా గురువుగారు అని అంటాడు. ఆ మాటలు వింటూనే ఇంకొక శిష్యుడు వచ్చి, ఒరేయ్, ఈరోజు గుమ్మడికాయల పచ్చడి కూడా చేస్తారురా, అది లేకపోతే పండగ ఏంటిరా? మనం మంచిగా పులిహోర, పాయసం, దద్దోజనం, అప్పాలు అన్నీ చేసుకొని తిందామురా అని ఆనందంగా చెప్తాడు. ఆ మాటలు విన్న పరమానందయ్య నవ్వుతూ, ఒరేయ్, మీ పులిహోర పాయసం గోల ఏంట్రా? పండగ అంటే పులిహోర పాయసం తినడమే కాదురా, మనకి ప్రతి పండగ ఎన్నో విషయాలను నేర్పిస్తుందిరా. శ్రీరామనవమి శ్రీరాముని ఆత్మగుణాల గురించి తెలుసుకోవాలని, ఆదర్శ భర్త అంటే ఎలా ఉండాలి, ఆదర్శ కొడుకు, ఆదర్శ రాజు ఎలా ఉండాలో రాముని జీవితమే మనకి మార్గదర్శకం చూపిస్తుందిరా అని చెప్తాడు. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా శ్రీరామనవమి ఎన్నో విశేషాలను నేర్పిస్తుంది. అయితే ఆలస్యం ఎందుకు, ఇక వినండి, మనం శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం అని పరమానందయ్య గారు తన శిష్యులకి చెప్తారు. రామాయణం ఒక మహాకావ్యం. దానిని రచించినది ఆదికవి వాల్మీకి. ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహాకావ్యమే రామాయణం. రామాయణంలోని పాత్రలే మనకి ఆదర్శములు అనడంలో అతిశయోక్తి లేదు. రామాయణం అంటే రామ, అయనం అనే రెండు పదాలు కలిపి రామాయణం అయింది. అయనము అంటే మార్గము, అనగా రాముని మార్గము, రాముడు నడిచిన మార్గము అని అర్థం. రాముడు అనుసరించిన మార్గం అని తెలియజేస్తుంది. రామాయణంలో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి, ఆచరించి, ధర్మ మార్గంలో తాను నడిచి ఆ దారిని మనకి చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనం. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినమని అర్థం అని పరమానందయ్య గారు చెప్తారు. ఆ మాటలు విన్న శిష్యులు, గురువుగారు, అయితే మాకు శ్రీరాముడి జననం కోసం తెలియజేస్తారా అని ప్రాధేయపడతారు. ఆ మాటలు విన్న పరమానందయ్య గారు, సరే అయితే మనం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి జననం కోసం తెలుసుకుందాం అని కథ చెప్పడం ప్రారంభిస్తారు. కోసల దేశం సరయూ నది ఒడ్డున ఉంది. దీనికి అయోధ్య రాజధాని. మను మహర్షి అయోధ్యను స్థాపించారు. దశరథ మహారాజు అయోధ్యని పాలిస్తూ ఉండేవారు. ఆయన పాలనలో అయోధ్య నగరం ఎంతో సుసంపన్నమైన నగరంగా పేరుగాంచింది. కానీ దశరథ మహారాజు ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉండేవారు. అతనికి పిల్లలు లేరు. అందువలన అతను అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ యాగం విస్తృతమైన మరియు కఠినమైన ఆచారాలను పాటించాల్సి వస్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో యజ్ఞం నిర్వహించాల్సి వస్తుందని ఈ యాగాన్ని నిర్వహించడానికి ఋషి రిష్యప్ని ఎన్నుకుంటారు. అయోధ్యలో ఈ యజ్ఞం ఒక గొప్ప ఘట్టంగా మిగిలిపోతుంది. యజ్ఞం చివరిలో ఋషి రిష్యపుడు ఒక మంత్రాన్ని పఠించి అగ్నికి నైవేద్యం సమర్పిస్తాడు.
గంధర్వులు, సిద్ధులు, ఋషులు కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. ఆ సమయంలో లంకాపతి రావణుడు ప్రజలను ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకి గురి చేస్తుంటాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసుల చేతిలో తాను ఎప్పటికీ చనిపోనని బ్రహ్మదేవుడి నుండి వరం పొందడం వలన రావణుడు అందరినీ భయపెడుతూ హింసిస్తూ ఉంటాడు. కాబట్టి రావణుడికి ఒక మానవుడి చేతిలోనే మరణం ఉంటుందని వాళ్ళందరూ తెలుసుకుని రావణుడి బాధలను తట్టుకోలేక అందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడు తానిచ్చిన వరంని వాళ్ళకి తెలియజేసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళమని సలహా ఇస్తారు. దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ఓ విష్ణుదేవా, మమ్మల్ని రక్షించండి. లంకాపతి రావణుడు మా అందరికీ భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. అతనికి దేవతలు, గంధర్వులు, యక్షులు, ఋషులు, మునులు, రాక్షసులు ఎవరి చేత మరణం లేదు. అతనికి ఒక మానవుడి చేతలే మరణం ఉంది. కాబట్టి మీరు మానవ జన్మ ద్వారా రావణుడి సంహారం నిర్వహించాలని వేడుకుంటారు. ఆ సమయంలోనే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తుండడం వలన విష్ణుమూర్తి దశరథుని కుమారుడిగా జన్మించాలని నిర్ణయించుకుంటారు. దశరథుని యజ్ఞం ముగుస్తుండగానే యజ్ఞకుండంపై ఒక ప్రకాశవంతమైన రూపం కనిపించి రాజుకి తన రాణుల కౌసల్య, కైకేయి, సుమిత్రకి ఇవ్వడానికి ఒక పాయసం అనే దివ్య పానీయాన్ని అందిస్తాడు. తన భార్యల మధ్య సరిసమానంగా పంచమని దశరథుడిని ఆజ్ఞాపిస్తారు. దశరథుడు అగ్నిదేవుడు ఆజ్ఞను అనుసరించి పాయసంలో సగభాగం తన పెద్ద భార్య కౌసల్యకు, మరో సగం తన చిన్న భార్య కైకేయికి ఇస్తాడు. ఇద్దరు రాణులు తమ భాగాల్లో సగభాగాన్ని సుమిత్రకి ఇవ్వగా దానిని సేవించిన తర్వాత కొన్ని మాసములకు చైత్రమాసంలో 9వ రోజున నవమి రోజు కౌసల్య రాముడికి, కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణుని, శత్రుఘ్నులకి జన్మనిస్తుంది. రామాయణంలోని లిపి ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగములో చైత్రమాసంలో 9వ రోజున నవమి రోజు జన్మించాడు. అందువలన శ్రీరాముడి జననం సందర్భంగా ప్రతి చైత్రమాసంలో వచ్చే 9వ రోజున ఉండే నవమి రోజు శ్రీరామ నవమిగా ఇప్పటికీ జరుపుకుంటారు. ఒకనాడు వాల్మీకి మహర్షి దేవర్షి నారదుని వద్దకు వచ్చి ఇలా అడిగారు, ఓ నారద మహర్షి, ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటి వారి ఎడల ఆదరభావం కలవాడు, చేసిన మేలు మరవనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, అంతేకాదు మంచి నడవడిక కలవాడు, సర్వభూతముల యందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యమంటూ లేదు అని నిరూపించుకున్నవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు. అటువంటి 16 లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇటువంటి సద్గుణములు కలిగిన మానవుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు కదా, అందువలన నీకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణములు మరియు దుర్లభమైన గుణములు. కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను వినండి. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశంలో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనులందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశం కలవాడు, అసాధారణమైన ధైర్యం కలవాడు. అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు, ఆజానుబాహుడు, స్ఫురద్రూపి అందగాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనస్సు చాలా గొప్పది, శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికెడివాడు,
ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు, మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు, ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు, శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ పట్ల ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముణ్ణి చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కానీ రాముడికి కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు. ఇదిగో పిల్లలు, భోజనాల కోసం పండగలు కాదు, బోధనల కోసం జరుపుకోవాలి. రాముని జీవితంలో ఉన్న ప్రతి ఘట్టం మన జీవితానికి ఒక పాఠం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మేము ముందుగా చేసే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. మా ఛానల్ని ఫాలో అవుతూ ఆ వీడియోస్ అన్నీ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.